తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం రేవంత్ పర్యటనలో భారీ ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. నామినేషన్ ర్యాలీ అనంతరం రేవంత్ భారీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఆదిలాబాద్ సభ ఏర్పాట్ల మీద మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ సందర్భంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఉదయం 9:45 హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎల్పియాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా ప్రభుత్వ డైట్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభస్థలికి చేరుకుంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభలో పలువురు మంత్రులతో పాటు పార్లమెంటు పరిధిలోని ముఖ్య నాయకులంతా హాజరు కానున్న క్రమంలో భారీ వేదికను సిద్ధం చేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం పుట్టిన ఆదిలాబాద్, బోత్, ఊటూరు ఏజెన్సీ ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించాలని నిర్ణయించారు కాంగ్రెస్ శ్రేణులు. సీఎం హాజరయ్యే బహిరంగ సభ వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ గౌస్ అల్లం నేతృత్వంలో సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. రిమ్స్ నుంచి కలెక్టర్ చౌక్ బస్టాండ్ వరకు 1 వే ఉంటుందని, ఉదయం నుండి 1 గంట వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. సీఎం సభకు భారీగా బందోబస్తు నియమించినట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ, ఆదిలాబాద్ జిల్లా.